నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. డయాబెటీస్ ప్రతి ఒక్క 10 మందిలో చూసుకుంటే ప్రతి ఒక్కరి సమస్య ఇది. మరి ఈ సమస్యకి యోగా త్రూ సొల్యూషన్ ఉందా తెలుసుకోబోతున్నాము యోగేందర్ గారితో. నమస్తే అండి. 2030కి టోటల్ ఇండియా మొత్తంలో సుమారు 150 మిలియన్ మెంబర్స్ డయాబెటీస్ వల్ల సఫర్ అవుతారంట. 150 మిలియన్ అంటే మీరు అర్థం చేసుకోండి, 15 కోట్ల మంది. డయాబెటీస్ అనేది చాలా చిన్న ప్రాబ్లంగా కనబడుతుంది, కానీ ప్రతి ఒక్కరు డయాబెటీస్ వల్ల సఫర్ అవుతున్నారు. మనం ఈరోజు డయాబెటీస్ని న్యాచురల్ వేలో తగ్గించుకునే ఆసనాస్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఆసనాల్లో మనం ఏంటంటే మెయిన్గా మన ప్యాన్క్రియాస్ని యాక్టివేట్ చేసి, ప్యాన్క్రియాస్ యాక్టివేషన్ ద్వారా ఇన్సులిన్ ప్రొడ్యూస్ని కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేసేలాగా మనం ఈ ఆసనాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. నార్మల్గా 4 రకాల డయాబెటీస్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2, మనకి ప్రెగ్నెన్సీ ఉమెన్కి వచ్చే డయాబెటీస్, నెక్స్ట్ ప్రీ డయాబెటిక్. ఈ 4 డయాబెటీస్లో మనం టైప్ 2 90% ఆఫ్ పీపుల్కి ఉండే ఛాన్స్ ఉంది. మనము టైప్ 2ని కంట్రోల్ చేసుకునేలాగా ఈరోజు ఆసనాస్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఆసనాస్ అన్నింటిలో కూడా మనకి మెయిన్ ఏంటంటే మన ఈ పొట్ట దగ్గర మన ప్యాన్క్రియాస్ మన బెల్లీకి ఆ పైన కొద్దిగా ఈ పార్ట్లో ఉంటుంది, ఇక్కడ నుంచి లెఫ్ట్కి ఉంటుంది. ఈ పార్ట్ని మనం ఎక్కువగా స్ట్రెస్ చేసి దాని మీద ప్రెజర్ క్రియేట్ చేసే ఆసనాస్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా వచ్చి భూనమనాసన. భూనమనాసనకి సింపుల్గా కంప్లీట్ బాడీని స్ట్రెచ్ చేసుకోండి, స్ట్రైట్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయాలి. ఎగ్జేల్ చేస్తూ సింపుల్గా రైట్ సైడ్కి ఇన్హేల్ చేస్తే లెఫ్ట్కి వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రావాలి. సో ఇన్హేల్ చేస్తే హ్యాండ్స్ లిఫ్ట్ చేసి రైట్కి రావాలి, ఇన్హేల్ చేస్తే హ్యాండ్స్ లిఫ్ట్ చేసి లెఫ్ట్కి రావాలి. సో అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ ఒక ట్విస్ట్ ఇవ్వాలి కంప్లీట్ బాడీకి. సింపుల్గా ట్విస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్. 1 1 2 2 3 3 4 4 5 5. ఎక్సలెంట్. సెంటర్కి రండి. ఇక్కడ మీరు హోల్డ్ కూడా చేయొచ్చు. 5 కౌంట్. ఇన్హేల్ చేస్తే హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, ఎగ్జేల్ చేస్తూ హోల్డ్ చేయండి. ఇక్కడ 1 2 3 4 5. ఇన్హేల్ చేస్తే హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఇదే విధంగా అదర్ సైడ్ 1 2 3 4 5. సూపర్. ఇన్హేల్ చేస్తే ఎగ్జేల్ చేస్తే రిలాక్స్ అవ్వండి. ఇదే ఆసనాన్ని డైనమిక్ ఫ్లోలో స్టాటిక్గా కూడా మీరు 5 నుంచి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. మనం ఇప్పుడు రెండో ఆసనానికి వెళ్దాం. సో ఇదే అర్ధ మత్స్యేంద్రాసన. ఈ అర్ధ మత్స్యేంద్రాసనకి ముందుగా మీరు మీ లెగ్స్ని స్ట్రైట్గా పెట్టుకోండి. కంప్లీట్గా సింపుల్గా దండాసనంలోకి రండి. దండాసనం నుంచి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ నీ పక్కన పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో దాన్ని బెండ్ చేసుకోండి. బెండ్ చేసుకున్నాక మీరు అబ్జర్వ్ చేసుకోండి, కంప్లీట్ బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ నుంచి ఒక హ్యాండ్ని బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకుని ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. మన ఎల్బోతో మీ నీని పుల్ చేసి చూడండి, కంప్లీట్ టార్సో ఎస్పెషల్గా ఇక్కడ ప్యాన్క్రియాస్ యాక్టివేట్ అయ్యేలాగా బాడీని ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేస్తూ బ్యాక్ సైడ్కి చూడండి, షోల్డర్ పై నుంచి హోల్డ్ చేయండి. ఇక్కడ 1 2 3 4 5. ఎక్సలెంట్. రిలాక్స్ అవ్వండి. సేమ్ ఇదేలాగా అదర్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేయండి. సింపుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని రైట్ సైడ్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి లెఫ్ట్ లెగ్ని బెండ్ చేయండి. కంప్లీట్ బాడీని స్ట్రైట్గా పెట్టుకోండి. రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. ఇక్కడి నుంచి లెఫ్ట్ లెగ్ని రైట్ ఎల్బోతో పుల్ చేయండి. పుల్ చేసి బ్యాక్ సైడ్కి ట్విస్ట్ అయ్యి షోల్డర్ నుంచి చూడండి, హోల్డ్ చేయండి. 1 2 3 4 5. ఎక్సలెంట్. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇదే ఆసనాన్ని 5 నుంచి 10 సెకండ్ల పాటు 3 రౌండ్ల పాటు ప్రాక్టీస్ చేయండి. మనం ఇప్పుడు మూడో ఆసన పశ్చిమోత్తాసనాన్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. పశ్చిమోత్తాసనకి సింపుల్గా కంప్లీట్ బాడీని లెగ్స్ని స్ట్రైట్గా పెట్టుకోండి. దండాసనంలోకి రండి. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. ఎంతవరకు కుదిరితే అంతవరకు బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. బెండ్ ఫార్వర్డ్ అయ్యి మీ హ్యాండ్స్ని లాక్ చేసి హోల్డ్ చేయండి. అక్కడ 1 2
3 4 5 సూపర్. వన్స్ రిలాక్స్ అవ్వండి. ఇంకొక రౌండ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అయ్యి లాక్ చేయండి హ్యాండ్స్ని లెగ్స్తో. 1 2 3 4 5 సూపర్. ఇక్కడే మనము డైనమిక్ వేలో కూడా ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తూ, ఎక్సేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ కమ్ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ కమ్ బ్యాక్. ఇలా కంటిన్యూస్గా మీరు ఒక 10 రౌండ్ల పాటు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం. మెల్లగా ఇన్హేల్ చేయండి, ఎక్సేల్ చేయండి. ఒక్కసారి రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేయండి, ఎక్సేల్ చేయండి, ఇన్హేల్ చేయండి, ఎక్సేల్ చేయండి. సూపర్. మనం ఇప్పుడు మన ప్యాన్క్రియాస్ మీద ప్రెజర్ క్రియేట్ అయ్యేలాగా కొన్ని ఆసన వేరియేషన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు సింపుల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సింపుల్గా టేబుల్ పొజిషన్లోకి రండి. ఈ టేబుల్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మెల్లగా మీ బాడీని స్ట్రెచ్ చేస్తూ సైడ్కి తీసుకురండి. ఇలాగే సెంటర్కి వచ్చి సేమ్ అదేలాగా ఇంకొక సైడ్కి అబ్జర్వ్ చేయండి. సెంటర్కి రండి, సెంటర్కి వచ్చి టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, సెంటర్కి రండి, సేమ్ అదేలాగా రైట్ సైడ్, సెంటర్కి రండి, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, సెంటర్కి రండి, మళ్ళీ అదేలాగా రైట్ సైడ్. ఇదే వేరియేషన్ని మీరు 5 నుంచి 10 రౌండ్ల పాటు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం ఇప్పుడు నుంచుని చేసే కొన్ని వేరియేషన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. చాలామంది డయాబెటీసే కదా సింపుల్గా ట్యాబ్లెట్లు ఉపయోగించుకునో లేకపోతే ఇంకేదో మెడిసిన్ వాడో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ డయాబెటీస్ వల్ల మీ హార్ట్ ఫంక్షనాలిటీ దెబ్బతింటుంది, లాంగ్ టర్మ్లో కిడ్నీ లివర్ ఫంక్షనాలిటీ దెబ్బతింటుంది. ఇంకా రిస్క్ అయితే మీకు ఇంకా చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగిలితే అవి తగ్గడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ కాలుకి కానీ మీకు డయాబెటీస్ది ప్రాబ్లం స్టార్ట్ అయితే మీకు లెగ్ తీసేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఈ సింపుల్ స్టాండింగ్ ఆసనాస్ ద్వారా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే మీ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము స్టాండింగ్ ఆసనాస్ ప్రాక్టీస్ చేసి డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కటి చక్రాసన. దీనికోసం ముందుగా మీరు తాడాసనంలోకి రండి. ఇక్కడ నుంచి హ్యాండ్స్ని లిఫ్ట్ చేసి మీ చెస్ట్కి ఇన్ ఫ్రంట్ ఆఫ్గా చూడండి, హ్యాండ్స్ని లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి హ్యాండ్స్ లిఫ్ట్ చేసి ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్, ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి, ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్. మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ రైట్. కమాన్. 1 1, ఇన్హేల్ చేస్తూ సెంటర్, 2 2, ఎక్సలెంట్, 3 3, 4 4, 5 5, ఎక్సలెంట్. వన్స్ రిలాక్స్ అవ్వండి. మీరు ఇదేలాగా డైనమిక్లోనే కాకుండా స్టాటిక్లో అక్కడ హోల్డ్ కూడా చేయొచ్చు. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, ఎక్సేల్ చేస్తూ హోల్డ్ చేయండి. 1 2 3 4 5, ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి, ఎక్సేల్ చేస్తూ హోల్డ్ చేయండి. 1 2 3 4 5, సూపర్. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. మనం ఇప్పుడు రెండో ఆసన తిరియక్ తాడాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా మీ లెగ్స్ని కొద్దిగా డిస్టెన్స్లో పెట్టుకోండి. ఇక్కడ నుంచి మీ హ్యాండ్స్ని లాక్ చేయండి. లాక్ చేసి సింపుల్గా పైకి పెట్టుకోండి. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రావాలి, ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ రైట్. కమాన్. ఇన్హేల్ చేస్తూ సెంటర్, లెఫ్ట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, రైట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, లెఫ్ట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, రైట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, లెఫ్ట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, రైట్. ఎక్సలెంట్. మీరు ఇదే ఫ్లోని 5 నుంచి 10 రౌండ్ల పాటు ప్రాక్టీస్ చేయొచ్చు డైనమిక్గా. స్టాటిక్గా చూసుకుంటే సేమ్ ఇలాగే హోల్డ్ చేయండి 5 సెకండ్ల పాటు. 1 2 3 4 5, సెంటర్కి రండి. 1 2 3 4 5, సూపర్. వన్స్ రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ మనం ఇప్పుడు థర్డ్ వేరియేషన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ వేరియేషన్లో మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీ కంప్లీట్ బాడీని ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేస్తూ ఇక్కడ జస్ట్ హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకోండి. లాక్ చేసుకుని
మెల్లిగా ఎల్ షేప్కి తీసుకురండి మీ బాడీని. ఎల్ షేప్ ఇలా తీసుకురండి. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకోండి, లెఫ్ట్కి 1, సేమ్ ఇదేలాగా రైట్కి 1. సో చూడండి, కంప్లీట్ బాడీ కాకుండా ఓన్లీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ మూవ్ అవుతుంది. 1 1 సూపర్. 2 2 ఎక్సలెంట్. 3 3 సూపర్. 4 4 ఎక్సలెంట్. 5 5 సూపర్ ఎక్సలెంట్. హోల్డ్ చేయండి ఇక్కడ. 1 2 3 4 5. సేమ్ అదేలాగా రైట్ లెఫ్ట్కి కూడా హోల్డ్ చేస్తూ మీరు మెల్లిగా ప్రాక్టీస్ చేస్తుండడం వల్ల ఇక్కడ మీ బెల్లీ ఫ్యాట్తో పాటు ఈ ప్యాన్క్రియాస్ అనేది యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇదే ప్రాసెస్ని, ఇదే ఫ్లోని ప్రతిరోజు 3 నుంచి 5 సెట్ల పాటు ప్రాక్టీస్ చేయండి. మీరు ఇలాంటి మరిన్ని ప్రాక్టీస్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.